కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ధర్మస్థలిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలన్నీ మనకు తెలుసు. అక్కడ మరి మహిళలు, చిన్నారులు అసహజ మరణాలు చాలా వరకు జరిగినాయి అనేది ఒక రిపోర్టు. మరి దానికోసం ఒక భీమా అనే ఆయన వచ్చి ఒక సాక్ష్యం కూడా చెప్పేసేసి ఇవాళ మరి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ ఏరియాలో సిట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మరొక సాక్షి అయినటువంటి జయంత్ అనే ఆయన ఏం చేశాడంటే, ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం కార్యకర్త ఆయన బెల్తంగాడి పోలీస్ స్టేషన్లో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు జరిగినటువంటి మరి అసహజ మరణాల గురించి వివరాలు అడిగాడు. ఆర్టీఐ చట్టం కింద అంటే సమాచార హక్కు చట్టం కింద అడిగాడు. అయితే ఆ పోలీస్ స్టేషన్ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఈ పోలీస్ స్టేషన్లో మరి అసహజ మరణాలు కానీ, గుర్తు తెలియని శవాల వివరాలు కానీ అన్నిటి నుంచి మరి వాటిని తీసుకొచ్చిన గుర్తింపు కోసం తీసుకొచ్చిన ఫోటోలు కానీ, వాటిని రికార్డులు కానీ అన్నీ ధ్వంసం చేసేసాము, మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పుకొచ్చారు. అంటే మరి ధర్మస్థలిలో ఏం జరుగుతుందనేది ఈ ఒక్క విషయం మనకి తేటతెల్లమవుతుంది. మరి ఆ జయంత్ అనే కార్యకర్తే మరి ఆర్టీఐ కార్యకర్త. ఆయన మరి ఏరియాలో మరి కొంతమంది అందరూ కూడా భయంతో చాలా విషయాలు చెప్పడానికి ముందుకు రావట్లేదు. నేను కూడా ఒకప్పుడు భయపడినవాడిని నేను అని చెప్పుకొచ్చారన్నమాట. ఆయన మరి కార్యకర్తగా చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. అన్ని స్టేజ్ల మీద నేను ఈ విషయాలు చెప్పానని చెప్తున్నాడు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఒక 16-17 ఏళ్ళ పాపను కూడా మరి వాళ్ళు ఎలా ఖననం చేశారంటే, ఒక కుక్క పిల్లని పాచేసినట్టుగా ఆ రీతిలో పాచేశారు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. అంటే మరి అక్కడ జరిగింది అన్నది ఏదో ఒక నేరం జరిగింది మరి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఈయన రెండో సాక్ష్యంగా మన జయంత్ గారు, ఆర్టీఐ కార్యకర్త జయంత్ గారు చెప్పినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మరి జయంత్ గారు కూడా మరి ధైర్యంగా ఈరోజు ఒక సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డారు. మరి దానికి సాక్ష్యం నేనేనని సిట్ అధికారులకి రిపోర్ట్ కూడా ఇచ్చారన్నమాట. మరి ఈ సమగ్రమైన విషయాలన్నిటి మీద సిట్ అధికారులకు ప్రస్తుతానికి నేను ధైర్యంగా రిపోర్ట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే ధర్మస్థలిలో ఏమి జరగలేదనే వాళ్ళకి సమాధానంగా ఇక్కడ మరి ఈ రెండో సాక్షి చెప్పిన విషయం కూడా చాలా మరి దుర్మార్గంగానే కనిపిస్తుంది. మరి అక్కడ దేవాలయము అనేది మరి మంచి విషయం. ఎందుకంటే 800 సంవత్సరాల నుంచి దేవాలయం ఉంది, శివాలయం ఉంది. మరి దానికి బ్యాడ్ తీసుకొస్తారు అన్న దృష్టితో కొంతమంది కొంచెం వెనకాడిగేస్తున్నారు. అయితే మరి దేవుడికి నేరస్తుడికి సంబంధం అనేది ఉండదు. నేరస్తుడే. ఆ నేరస్తుడి విషయం దేవుడికి బ్యాడ్ ఎలా తీసుకొస్తుందో మనకు అర్థం కాదు. ఎందుకంటే మరి నేరస్తుడనే మా ఆలయంలో ఉండేవాడు నేరం చేసిన నేరస్తుడు వెళ్తాడు, కానీ ఆలయానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మరి అది శివాలయం, చాలా మహత్తరమైన ఆలయం అని మనకు తెలుస్తుంది. ఆలయానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఇలాంటి నేరస్తులందరినీ మరి ఈ సాక్షులు ఉన్నారు కనుక సరైన చర్యలు తీసుకుని కట్టడి చేస్తేనే ఒక విధంగా బాగుంటుంది అనేది మన అందరికీ అభిప్రాయం అన్నమాట. థ్యాంక్ యూ. నేను డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, మీ డిఎంఆర్.